పైన బరువు తక్కువని ఇట్టిగా గాంచి గొప్పని తయారు చేశారు. పైన గోల్డ్ కలెక్షన్ ఉండదు. బహుమని వాళ్ళు గంగా కలెక్షన్ తీసేసి తిరిగితో బ్లాస్ట్ చేశారు. అంటే 5 ఫ్లోర్స్లో ఇప్పుడు 3 ఫ్లోర్స్ మాత్రమే. 2 ఫ్లోర్స్ పైన గోల్డ్ కలెక్షన్ తీసేసి తిరిగితో బ్లాస్ట్ చేశారు. అంటే 3 ఎంట్రన్స్ ఉంది. ఒకటి ఈస్ట్ ఉంది, ఆ పక్కలో సౌత్ ఎంట్రన్స్ ఉంది, ఒకటి నార్త్ ఎంట్రన్స్ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా విష్ణుదేవరికి ఇద్దరు బాగా రాజా వచ్చేదానికి రాజగోపురం 3 ఎంట్రన్స్ ఉంది. సో ఇది చూడండి, ఇది ఈ హిందూ సనాతన ధర్మ వాస్తుశైలి కట్టించిన ఎదురు ఉండేది. ఇది వంటశాల, డైనింగ్ హాల్. ఇదా ఈ బేస్మెంట్ పైన ఇక్కడ స్తంభాలు ఉన్నాయి చూడండి. ఇదే మాదిరి సీలింగ్ ఉండేది పడిపోయింది. భక్తులకు ఇక్కడ గెస్ట్ హౌస్ అకామిడేషన్. అంటే అప్పుడు హోటల్ లేదు, లాడ్జింగ్ లేదు, ప్రసవం చేసేదానికి తినేదానికి ఇది గెస్ట్ హౌస్ చేశారండి. చూడండి, వర్షం నీళ్ళు బయటికి పోవాలని ఇక్కడ చిన్న రంధ్రలు ఉందండి. కింద డౌన్ ఉంది కదా, గ్రాస్ కింద. ఇది వర్షం నీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పుష్కరం చూసారు కదండి, ఇక్కడ నుంచి మీద వచ్చిన నీళ్ళు దేవస్థానం నీళ్ళు వాటర్ స్టోర్ చేసుకుని దేవుడికి అభిషేకం చేసానికి, బ్రహ్మోత్సవం చేసానికి, తెప్పోత్సవం చేసానికి వాటర్ యూజ్ చేస్తారు. అన్ని సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ లో వాటర్ స్టోర్ ట్యాంక్ ఉంటుంది వాస్తు ప్రకారం. చూడండి, ఇది భజన మంటపని అంటారు. ఆంధ్రలో అన్నమయ్య ఫేమస్ కదా. కన్నడకి వచ్చేసి పురంధరదాసని కవి ఉండేవారు. వాళ్ళు 4,75,000 కీర్తన రాస్తున్నారు. వాళ్ళు కీర్తన చేసి భజన చేసే ప్లేస్ ఇది. భజన మంటపని అంటారు. భజన మంటపం కత్తి పెట్టింది ఇక్కడ అండి. అంటే ఇది కళ్యాణ మంటపం. అంటే దేవత విగ్రహం ఉంటుంది కదా, ఉత్సవమూర్తులు పెట్టేసి కళ్యాణోత్సవం చేసేది దేవత విగ్రహం విఠల రుక్మిణి. ఇది చూడండి, ఫస్ట్ కనపడేది తులసి బృందావనం ఉంది. తులసి బృందావనం ఇది దీపస్తంభం. స్తంభం పడిపోయింది, గేట్ బయట పెద్ద స్తంభం పడిపోయింది కదా కింద, అది ఇక్కడ ఉండదు. పడిపోయిన కాబట్టి గేట్ అయిన కాబట్టి బయట పెట్టేసారు సార్ దీపస్తంభం. చూడండి, గ్రూమ్ తీసుకోండి బయట నెక్స్ట్ మంత్ ఈవెంట్ హంపి ఇస్తారు. అప్పుడు లైటింగ్ షో ఉంటుంది. నైట్ కూడా వచ్చి చూడొచ్చు. ఇది చూడండి, తులసి కోట దీపస్తంభం ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఇక్కడే ఉండదు, ఇది పడిపోయింది. చూడండి, ఇది నైవేద్య పీఠం. టెంకాయలు అన్నం నైవేద్యం చేసానికి ఇది నవగ్రహ పీఠం. నవగ్రహ పీఠం, ఇది రథపీఠం. రథపీఠం, నవగ్రహ పీఠం, నైవేద్య పీఠం, దీపస్తంభం, తులసి కోట. శివున వాహనం చెప్పండి. నంది విష్ణు వాహనం. నెమలి గర్భమంట భుజం పట్టు బంధాన్ని పెట్టినట్టు ఇదే మరి రథం లోపల ఉంది. ఎంతో పక్షి అంటే విఠలంటే విష్ణు దేవస్థానం కూడా దేవస్థానం రథం చేస్తున్నారు. ఇది జస్ట్ ఫర్ షో కోసం, లాగేది కాదు. లోపల పూజ జరుపుకుంటే భక్తులు కోరికలు నెరవేర్చి చెట్లు మాత్రం రొటేట్ చేస్తారు, అంతేగాని లాగేది కాదు. అందరూ చెట్లు తిప్పి పెరిగిపోయింది కాబట్టి డిపార్ట్మెంట్ తిరుగుకూడదని సిమెంట్ వేసి ఫిక్స్ చేశారు. తిరుగుకూడదని ఇది ఏకాశరథం పేరు ఉంది. నాగేశ్వర పాట పాడింది కాబట్టి అలాగే పేరు వచ్చింది. శిలల పైన శిల్పాలు చెప్పినారని కాదు. పూర్తి పాట మీద 7 days 27 పీసెస్ ఉన్నాయి. ఇది పెద్ద యాక్సెల్ ఉంది చూడండి. ఇది పెద్ద యాక్సెల్ ఉంది. యాక్సెల్ గ్రూప్ చేసి కూర్చోపెట్టేసేస్తుంది. అదేంటే లాకింగ్ ఇంటర్లాక్ అవుతుంది. ఈ చెప్పులు బయటకు రాకుండా అవుటర్ లాక్ ఉంటుంది. కనిపిస్తుంది ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ్ ముందు కూడా అలాగే చేసేస్తారు. నుంచి చేసినారు. ఈ పెయింటింగ్ కనిపిస్తుంది గ్రీన్ రెడ్ 500 సంవత్సరాల కింద చేసే కొరిగం చేసే పెయింటింగ్ ఉంది. వానం కోసం ఎండ కోసం పెయింటింగ్ పోయింది. ఎక్కడ వానం పడదో ఎండ పడదో అక్కడ పెయింటింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు 1 year ఉంది. ఇక్కడ G20 సబ్మిట్ చేశారు. అందరూ వచ్చి రథం మొత్తం డైరెక్ట్ పెట్టేసి క్లోజ్ చేశారు. ముందు లేదండి ఇది. అంటే రథం పడితే ఇలాగే మంటపాలు ఉంది. పడిపోయింది. అది ఫీట్ అవుతుంది, పడిపోయింది. ఇప్పుడు 16 feet అవుతుంది. 10 feet 5 feet అవుతుంది, పడిపోయింది అండి. బ్రిటిష్ వాళ్ళు చూడవచ్చు, మ్యూజియం చూడవచ్చు. అప్పుడు ఇది అడిగి అనమాట, ఎవరు వచ్చేవాళ్ళకి చేసేవాళ్ళకి. ఇప్పుడు ఇలాగ ఉన్నాయి. మీరు పండరీపురం చూసారా, విన్నారండి? పండరీపురం మహారాష్ట్ర విన్నారా? విఠలస్వామి నామాన్ని పిలుస్తారా మేడం? ఇక్కడ నగం పైన చేపడుతున్నారు కదా పాండురంగ స్వామి. దేవత విగ్రహం ఉంది. దేవస్థానం లోపల ఉంది. ఇప్పుడు పండరీపురం ఉంది. విజయనగరం ఉండినప్పుడు విజయ విఠల, పండరపూర్ కప్పుడు పాండురంగ విఠల. ఇప్పుడు దేవస్థానం విగ్రహం చేసి ఖాళీ ఉంది.
అంటే ఇదే సేమ్ స్టాచ్యూస్ దేవస్థానంలో వచ్చింది లోపల ఉండింది. ఓకే ఓకే. ఇది ఏనుగు కనిపిస్తే పూర్వకాలం ఇక్కడ ఏం కాదని గుర్రాలు ఉన్నది. ఆ ఏనుగు వెనుక కూర్చుంటే గుర్రాలు కాలం పోకుండా యుద్ధం జరిగినప్పుడు నాశనం చేశారు కాబట్టి బయట తప్పకుండా నేను తెచ్చి పెట్టింది ఫోటోగ్రఫీ బాగా కనిపిస్తుంది కదా. అవునవును, అక్కడ కాచ్ తెచ్చి పెట్టింది మన వాళ్ళు ఫోటోగ్రఫీ బాగా కనిపిస్తుంది. ఉంది చూడు కాలు తోకుంది. అవును, చైనీస్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు గడ్డం కనిపిస్తున్నారు. చైనీస్ పోర్చుగీస్ అరేబియన్ పర్షియన్ మంగోలియన్ 20-30 దేశం నుంచి వచ్చి వాళ్ళు మనకి గుర్రాలు ఇచ్చి ఇక్కడ నుంచి ముత్యాలు రత్నాలు స్పైసీస్ అనే సెల్కి తీసుకెళ్ళారు. అంటే ఇప్పుడు 2-వీలర్ కార్ ఎలాగో తీసుకుంటారో హంపి అంటే సౌత్ ఇండియా క్యాపిటల్ సిటీ. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కటక్ సామంతులు రాజులు వచ్చేసి ఇక్కడ గుర్రాలు పర్చేస్ చేసేవారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 370 కిలోమీటర్ గోవా ఉంది. గోవా నుంచి బై షిప్ నుంచి వచ్చి బై రోడ్ నుంచి వచ్చి ఇక్కడ గుర్రాలు సేల్ చేసేవారు. ఇప్పుడు మీరు హంపీలో వచ్చిన ఫోటోలు వీడియోస్ తీసుకుంటే ఫోటోస్ లేదు, వీడియోస్ లేదు, ఇది ఎవిడెన్స్ ఉంది. గుర్రాలు తీసినప్పుడు ఏజ్ తెలుస్తానికి 100 పనిచేసి పల్లెలు లెక్కన పెడుతున్నారు. చూడండి ఇప్పుడు కానీ ఇద్దరు కొనుక్కుంటారు కదా, కౌంటింగ్ చేస్తారు. ఇది మెడికల్ చెకప్ ఉంది, ఫిజికల్ టెస్టింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఎర్ర ఒక బొమ్మ వచ్చింది, దుర్గం చేసే బొమ్మ ఉంది, కనిపిస్తున్న దుర్గం. అవునవును, ఇక్కడ చూడండి కాయం చేసి భజన కాయం చేశారు కదా, చూడండి తబలం ఉంది. అంటే ఆ పక్క 28, ఈ పక్క 28, టోటల్ 56 స్తంభాలు. 50 మంది నుంచి శ్రీగంధం చెప్పుతో సంగీతం వాయించేవారు. కానీ సీలింగ్ పోయింది. ఆ సీలింగ్ క్లోజ్ అయినప్పుడు 50 స్తంభాలు వాయిస్తే ఈ సౌండ్ 1 కిలోమీటర్ సౌండ్ బయటకు వినిపించేది. ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్న కదా రీ సౌండ్ వచ్చేది. సో 1560 యుద్ధం జరిగినప్పుడు గవర్నమెంట్ సూచనలు అందరూ పెద్ద పెద్ద కట్టిలేసి కాల్ చేసిన కాబట్టి పైన అనేది సూచనల నుంచి పడిపోయింది లోపల. అంటే లోపల రాని నాట్యం పబ్లిక్ టూరిస్ట్ ఇక్కడ ఉంది కదా రింగ్స్. ఇది నాగర పడగ ఇది ఉంది కదా. సో పైనుంచి ఇక్కడ హోల్ ఇచ్చింది. ఇక్కడ హోల్ ఇక్కడ కూడా హోల్ ఉంది, అక్కడ కూడా హోల్ ఉంది సార్ కర్టన్స్ కట్టేదానికి. అంటే అక్కడ గుర్రాలు తీసుకుంటే ఇక్కడ మెడికల్ చెకప్ చేస్తే ఇక్కడ వచ్చి ఫిజికల్ టెస్టింగ్ ఉంది. ఇక్కడ రండి, ఇక్కడ గుర్రాలది లాంగ్ జంప్ చేస్తున్నారు, కనిపిస్తుంది కదా లాంగ్ జంప్. ఇక్కడ హై జంప్ చేస్తున్నారు. తర్వాత రాజవాడికి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు బాడీ లాంగ్వేజ్ చూపించి తెలుసుకుంటున్నారు. 1 రత్నంలో 2 రత్నాలు చూడండి ఫింగర్ చూపిస్తాను. ఎందుకంటే భాష తప్పదు, కనిపిస్తుంది కదా చూపిస్తుంది బాడీ లాంగ్వేజ్. ఇక్కడ ఇది మన వాళ్ళు సపోర్ట్ పడిపోతుందని అక్కడ కూడా ఉంది చూడండి సార్. కృష్ణ దగ్గర బాగా నాట్యం చేస్తూ బొమ్మ ఉంది. వాళ్ళు నాట్యం చేసుకుంటే ఇక్కడ సంగీతం ఉంటుంది. అక్కడ కూర్చుంది. హోలీ పండుగ టైంలో హోలీ చేసి మేల్ అండ్ ఫీమేల్ కలర్ మిక్స్ చేసుకుని ఇక్కడ హోలీ ఆడుకుంటున్నారు. హోలీ ఇక్కడ చూడండి కోలాటం దాండియా గుజరాత్ ఫేమస్ ఇక్కడ దాండియా. సో ఇది వర్షం వస్తుంది కదండి. వర్షం వస్తే దేశంలోకి నీళ్ళు పోతుంది. ఉద్యోగం వచ్చినప్పుడు ఇక్కడ రంధ్రాలు ఉన్నట్టుండి ఈ రంధ్రాల నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ నుంచి నీళ్ళు డ్రాప్ అవుతుంది. ఎందుకంటే కింద శిల్పకళ ఉంటుంది కదా పాడకూడదు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చేస్తారు. డ్రిప్ బై డ్రిప్ శిల్పకళ పాడకూడదు. ఇదే మాదిరిగా అక్కడ పైన కూడా ఉన్నట్టుండి వర్షం స్టాప్ చేయడానికి కనిపిస్తుంది. చిన్న చిన్న రంధ్రాలు ఉంది కదా టెంపుల్ డెకరేషన్ కోసం చేస్తారు. ఇక్కడ చిన్న చేయి కట్ చేశారు కదండి. బొమ్మ ఉంది కదా అదే ఫింగర్స్ ఉంటే 2008 దాకా అలా ఉంది. తల్లి హనుమంతుడి జన్మించే స్థలం. ఆ పర్వతం పేరు అంజనాద్రి పర్వతం. ఏరియా పేరు కిష్కింద త్రేతాది. సత్యగులో పంపా క్షేత్ర. తర్వాత విజయనగర హంపి. ఒక ప్లేస్ వేరే వేరే పేర్లు వేరే వేరే పేరు నుంచి పిలుస్తున్నారు. సత్యగులో పంపా క్షేత్ర, త్రేతాగులు కిష్కింద, తర్వాత విజయనగర హంపి. ఒక ప్లేస్ వేరే వేరే పేర్లు వేరే పేరు నుంచి పిలుస్తున్నారు. ఇది చిన్న నమూనా చూసి పెద్దగా తయారు చేసేది. ఇప్పుడు కదా ఇన్ని ఇంజనీర్స్ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు ప్లానింగ్ చేసుకుంటారు కదా, అలా చిన్న ప్లానింగ్ అది. ఓకే ఓకే, ఈ బిల్డింగ్ ప్లానింగ్ అవతారంలో ఇది నరసింహస్వామి, పక్కన వామన, బుద్ధ, కృష్ణ, వేరే వేరే కళలు వేరే వేరే అవతారం ఉంది. ఈ శిల్పకళలు ఇక్కడ ఉంది. ఇది
దీపాలు పెట్టడానికి ఇక్కడ ఉంది, ఆ. ఈ గాజుల శిల్పకళలు ఇక్కడ ఉంది, ఈ బేస్మెంట్ చూడండి ఇక్కడ ఉంది, ఈ స్తంభాలు చూడండి ఇక్కడ ఉంది, పైన చూడండి సీలింగ్ ఉంది, చూడండి కలెక్షన్ ఉంది గోల్డ్. ఆ గోల్డ్ కలెక్షన్ తీసేసి పిరిమితో బ్లాస్ట్ చేస్తారు పిరిమితో. ఓకే ఓకే. చూడండి ఇప్పుడు లేడీస్ స్టాండ్ అంటారు, ఇప్పుడు కాదు 500 కింద కూడా లేడీస్ స్టాండ్ ఉంది. అట్లా హంటింగ్ డాగ్ ఉంది చూడండి, హంటింగ్ డాగ్, డియర్ ఉంది, లయన్ ఉంది, చూడండి బొమ్మకి క్యారెక్టర్స్ వస్తారు, లేడీ అంటర్స్ అని అంటారు సార్, లేడీ అంటర్స్ చూడండి. ఇది కూడా మనం లోన్ కూడా వేసుకున్నారు చూడండి, చూడండి హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తున్నారు, హ్యాండ్ బ్యాగ్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి షార్ట్స్ కూడా వేసుకున్నారు చూడండి, కనిపిస్తుంది షార్ట్స్ కూడా వేసుకున్నారు. ఓకే ఓకే. సేమ్ ఉంది అవతర మొత్తం ఓకే ఓకే. చూడండి రింగ్స్ ఉంది కదా, ఆ రింగ్స్ పైన చూడండి ఎద్దుల కమ్ములు మాత్రం ఉంది చూడండి, అది నేల్స్ మాత్రం ఉంది కదా. ఇది వచ్చేసి పగోడా ఆర్కిటెక్ట్ అంటే చైనా, భూటాన్, థైలాండ్ లో ఉంటుంది సార్. చైనీస్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చినారు కదా సార్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన సార్ పగోడా ఆర్కిటెక్ట్ అని అంటారు. పగోడా కింద చూడండి ఫౌండేషన్ స్టార్ బేస్ ఉంది కదండి, ఇది వచ్చేసి ద్రావిడియన్ ఆర్కిటెక్ట్ అని అంటారు, సౌత్ ఇండియన్ ఆర్కిటెక్ట్ ద్రావిడియన్. అప్పటి పగోడా ఆర్కిటెక్ట్ అని అంటారు, పగోడా జపనీస్ ఆర్కిటెక్ట్ పగోడా. చూడండి ఇది 150 సంవత్సరాల నుండి దేవగణ చెట్టు అండి. శక్తి ఫిల్మ్ చూసారు కదా, జాతర చూడ ఐగిరి నందిని చెట్టు దగ్గర షూటింగ్ చేస్తారు. కిట్ కూడా జాతర సీన్ ఫైటింగ్ చేస్తాం ఇక్కడ. ఓకే ఓకే. ఇప్పుడు ఆగ్లో పడిపోతుంది దేవగన్నేరు. ఈ చెట్టుకే కదా ఆకులుంటే పూలుండు, పూలుంటే ఆకులుండు అని. ఇప్పుడైతే ఆకులు ఉన్నాయి. రామ లక్ష్మణ సీత చంద్రుని పడతాం పడుతున్నారు, కనిపిస్తుంది కదా. శ్రీరామచంద్రుడు సీతకు తెలుసు అని ఉంగరం ఇస్తాయి కదా చూడమని అని, ఆ ఉంగరం తీసుకుని అనంతరం చెట్ట పని చేస్తే సీతలు దొరుకుతుందండి. ఓకే ఓకే. ఇది చూడండి గజలక్ష్మి, ఇక్కడ కనిపించే గజలక్ష్మి డిజైన్ చూడండి పైన డిజైన్ ఉండదు, పోయింది, కొత్తగా వేస్తున్నారు లోపల. ఓకే ఓకే. వీళ్ళిద్దరు ఇక్కడ చూడండి సార్, కొడుకు మేఘనాథుడు కింద హనుమంతుడు, పైన లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నాడు. అంటే మేఘనాథుడు అంటే క్లౌడ్ పై నుంచి యుద్ధం చేసేవాడి. ఇక్కడ కింద కుంభకర్ణ 6 మంత్ తిన్నది 6 మంత్ పనుకుని లేపించడానికి ఎద్దు కూడా వచ్చింది చూడండి. ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ లంకలో కూర్చున్నారు సార్, లంకలో కూర్చున్నారు సార్. ఇదే డిజైన్ ఇప్పుడు లేదు చూడండి ఇక్కడ పైన. ఇది కేరళ హెయిర్ స్టైల్, ఇది తమిళనాడు హెయిర్ స్టైల్. ఇది జ్యువెలరీ చూడండి, ఆర్నమెంట్ చూడండి, అప్సరాస్ అని అంటారు, లతాంగిని, గంగా అండ్ యమున అని అంటారు. ఇక్కడ రంగమంటపంలో నాట్యం చేసి దేవుడికి సమర్పించారు. రంగమంటపం అని రంగమంటపం ఇక్కడ గేట్ ముందు ఉంది కదండి, అది ముఖమంటపం, మహామంటపం. ఇది రంగమంటపం. ఇది చూడండి ఓపెన్ ప్లేస్, దేవత విగ్రహం రాయి ఎంత పెద్ద రాజ్యాంగం కూడా దేవుడికి సమర్పణ. దేవుడు కాలు నుంచి పైన దేవుడు కాలు కింద రాజు అంతర్గండి, రాజు కాలు కింద రకం వరకు బ్రహ్మంతుడు ఉన్నారండి. చూడండి దేవుడికి ఫేస్ టు ఫేస్ చేశారు. గేట్ ముందు ఉండేది మహామంటపం, ఇది రంగమంటపం. ఇది రంగమంటపం లోపల సుఖన్యాస గర్భగుడి సార్. ఇక్కడ నుంచి చూస్తే బాలకృష్ణుడు కనిపిస్తారు పైన, కొంచెం అక్కడి నుంచి చూడండి యశోద కనిపిస్తారు. 1 ఫేస్ 2 బాడీ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే బాలకృష్ణ, అక్కడి నుంచి చూస్తే యశోద కనిపిస్తారు. ఒక్క ఫేస్ 2 బాడీ ఉంది. ఇక్కడ యశోద వినయం చేసి వినయం చెందింది కృష్ణ, అక్కడి నుంచి యశోద కనిపిస్తుంది. నుంచి బాలకృష్ణ, బాలకృష్ణ పీఠం ಇಲ್ಲಿಂದ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದೇನೆ ಅಲ್ಲಿ ಮಾಡಿದ್ದೇನೆ. ಅದೇ ಇಲ್ಲಿಂದ ತಗೊಂಡೋಗಿ ಅಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠೆ. శాసనం అని తెలుగు కణ మిక్స్ ఉంది. నేను చెప్పేది రాస్తాను సార్. పైన చూడండి శ్రీ విఠల దేవరాయని ఉంది, కనిపిస్తుంది కదా. సెకండ్ లైన్ చూడండి స్వస్తి విజయం ఉంది కదా. కింద చూడండి 1, 4, 3 అవి ఉంది. 1435 దేశం కట్టించింది. గుడి చుట్టూ రాసి పెట్టినారు సార్ ఇక్కడ. ఇది చూడండి ఆదాయంలోనే ఉంది అండి. ఇది కృష్ణదేవి తండ్రి పేరు తండ్రి నరసనాయక్ అని, తల్లి పేరు తాయి నాగలాగిదేవి, శ్రీకృష్ణారావు, ఇది చిన్నాదేవి. ఇక్కడ తిరుమల దేవి అని ఉంది. తెలుగు కణ మిక్స్ చేసి రాస్తారు. ఇది కూడా ఫస్ట్ ఆంధ్ర అండి.
ఇది తెలంగాణ ఆంధ్ర ఎల్లగా డివైడ్ అయింది. ఇది కర్ణాటక వచ్చింది. కర్నూలు డిస్టిక్ ఉండేది. ఆహా. రాయలు పురిపంచి ప్లేస్ రాయలసీమ పేరు వచ్చింది. ఆంధ్ర ఇది కూడా ఫస్ట్ ఆంధ్రలో ఉండదు సార్. ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ ఇది మండలని ఉంటుంది సార్ డిజైన్. కనిపిస్తుంది. ఫస్ట్ చూస్తే నీళ్ళు జంప్ చేసి కప్ప అవుతుంది. కనిపిస్తుంది ఇక్కడ కప్ప నీళ్ళు జంప్ చేసినట్లు ఉంటుంది. రెండు కాలు, బాడీ, చెయ్యి, కన్ను కూడా కనిపిస్తుంది. సెకండ్ చూస్తే ఇది శివలింగం అవుతుంది. నాగరపడగ అవుతుంది. ఇది లింగం అవుతుంది. శివలింగం. ఫస్ట్ చూస్తే కప్ప, సెకండ్ చూస్తే శివలింగం పైన నాగరపడగ, థర్డ్ చూస్తే తల్లి కూతు బిడ్డలు ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది. అవునా? కొంచెం మీ పక్కన తల్లి కూతు బిడ్డలు పాలిస్తున్నట్లు కనిపిస్తుంది. తోక, కాలు, బాడీ, చెయ్యి, ముఖం ఉంది. అవునా? ఇప్పుడు చూడండి ఆంజనేయ స్వామి లంకకి ఎగురుతున్నట్టుంది. కింద ఒకటి కాలు, పైన ఒకటి కాలు, తోక, బాడీ, చెయ్యి, ముఖం ఉంది. ఇప్పుడు చూస్తే నడిచేది పాము. ఒక బొమ్మ 6 ఆకులు ఉంది. 1 పిక్చర్ 6 ఇమేజెస్ ఉంది. ఈ పక్క నుంచి ఒక గురం, ఈ పక్క నుంచి ఒక గురం, రెండు పక్కలు ఎదురు జంపింగ్ వస్తే ఎదురుగా చేస్తే సింహం ఉంది. 3D ఉంది. రెండు దేవతలు పండరీపురం ప్రతిష్టాపన చేసినారు. అంటే అప్పుడు సామంతులకి ఎంట్రీ లేదు కదా, ఈస్ట్ నుంచి వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసి బయట వెళ్ళేవారు. దానికోసం డమ్ చేసి పెట్టినారు. సంత పక్కరం చూసారు కదా, ఇదే నుంచి చూస్తే ఏరియల్ నుంచి చూస్తే టాప్ నుంచి చూస్తే దేశం మళ్ళీ కనిపిస్తుంది. చుండికి శిఖరం ఉంది కదా, అది తలపాటు. లోపల తిరిగేసి వచ్చారు కదా, అండర్ గ్రౌండ్ ఉంది కదా, అంటే పైన దేవుడు ఉంటే దేవుడు కాలు కింద నుంచి రాజులు ప్రదక్షిణ చేశారు. ఆ చుట్టూ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది చూసారు కదా, అభిషేక నీళ్ళు అక్కడ స్టోర్ అవుతుంది. పైన వెంటిలేషన్, సన్లైట్ వాటర్ పడితే వాటర్ రిఫ్లెక్షన్ నుంచి డే టైం లైటింగ్ కనిపించేది. నైట్ టైం అంటే కాకడాలు పెట్టారు, దీపం పెట్టారు. అంటే అది శిఖరం తలపాటు, చుట్టూ తిరిగేస్తారు కదా, అది నెక్ పాటు, అది చెస్ట్ పార్ట్ అవుతుంది, ఇది బాడీ పార్ట్ అవుతుంది. ఆ రథము లింగం అవుతుంది. గోపురం ఉందిగా పాదాలు, అనుకుంటే పాదాలు అవుతుంది. అనంత పద్మనాభ స్వామి అనుకున్నట్లు దేశం కనిపిస్తుంది సార్. ఏరియల్ నుంచి చూస్తే, టాప్ నుంచి చూస్తే, డ్రోన్ నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. వేసుకున్నారు కదా మన కృష్ణదేవరాయలు చూడండి, పెద్ద క్రీటం వేసుకున్నారు కదా కృష్ణదేవరాయలు. సెకండ్ ఉండేది విదేశీయులు, వాళ్ళు మనకి గుర్రాలు ఇచ్చి నడు పెంచేసి ముత్యాల రత్నం తీసుకుంటాం. మన రాజుకి అంతా మరేదిచ్చేవాళ్ళు. చైనీస్, పోర్చుగీస్, అరాబియన్, పర్షియన్, మంగోలియన్ అంటే 20-30 దేశాలు వచ్చి కనిపిస్తారు. గుడి చుట్టూ ఉన్నారు. ఈ రాయి సంబంధించి సౌండ్ వస్తుంది. లోపల ఏమైనా పెట్టారని 2 స్టెమ్లు ఎదుకొట్టి చూసారని లోపల ఏం పెట్టలేదు. సో సౌండ్ ఎలాగొస్తుంది చూడండి, రెక్టాంగులర్ ఉంది, చూడండి రౌండ్ షేప్ ఉంది, హైట్ తగ్గింది, చూడండి హైట్ పెరిగింది, పైన స్తంభంకి బరువు పడుతుంది. ఒక స్తంభం ఉంటుంది వైబ్రేషన్ పాస్ అవుతుంది. వేరే వేరే ఆకారం, సైజు, కటింగ్, లెంత్, డామేజ్ నుంచి సౌండ్ వస్తుంది. పేరు నేర్పినప్పుడు ఇంజనీరింగ్ ప్లానింగ్ రెజిడెన్స్. ఇది చూడండి ఓలీ పండుగ బోడీ చేసేది. ఇది దాండియా కోలటం. ఇది ఆ పక్క చూస్తుంది కదా. సో ఉన్నారు పైన రామ, లక్ష్మణ, జాంబవంతుడు, పైన ఆంజనేయ స్వామి సంజీవి పర్వతం పడుతుంది. సంజీవి పర్వతం ఇక్కడ వాలీసుడు అన్న తమ్ముళ్ళు ఉన్నారు చూడండి, కనిపిస్తారు కదా. పైన వాలీసుడు హనుమంతుడు, పైన రామ హనుమంతుడు. అవునా? చూడండి ఇప్పుడు చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఇది చూడండి ఏం కనిపిస్తుంది? ఇది ఎద్దు. మోపురం 2 కన్నులు, చెవు, కన్ను, నోరు ఉంది. ఎద్దు అంటే గౌరీ, ఏను అంటే గణేష్. ఇది చెట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఏం కనిపిస్తుంది? వినాయకుడు. ఆకల గణేష్. ఇప్పుడు కంప్యూటర్ చేస్తారు కదా, 500 సంవత్సరాల కింద ఆకల గణేష్, లీవ్స్ గణేష్ అని అంటారు. ఆకల గణేష్. రాముడు 10 తలలు 20 చేతులు ఉన్నాయి. సీత అపహరణం చేసినట్టు చూడండి, అశోకుని సీత కూర్చున్నారు. ఆంజనేయ స్వామి సీత కలిసీలని వెళ్తారు కదా, వాళ్ళకి ఎంట్రీ చేర్చండి. కోపించి కొట్టాడు హనుమంతుడు. ఇక్కడ ఒక రాత్రి ఉన్నారు, ఇక్కడ ఒక రాత్రి ఉన్నారు. యుద్ధం తెలిసిపోతుంది కదా రాముడికి. రాముడు కొడుకు ఇంద్రజిత్ పంపిస్తారు చూడండి. ఆ ఇంద్రజిత్ హనుమంతుడు యుద్ధం జరుగుతుంది కదా, రాముడి దగ్గర కొడుకు హనుమంతు సింహాసనుడు తోక మీద సింహాసనం చేసి రాముడు పైన హైట్గా కూర్చుంటారు. తర్వాత రావణ కోపం వచ్చేసి ఈ పక్కన వాళ్ళ తోకంకి నిప్పి పెడుతుంది. నిప్పి పెట్టిన తర్వాత పైన చూడండి తోకించి అంటించదండి. లంక దహనం అని అంటారు. సుందరకాండ వస్తుంది. అంటే అప్పుడు చదువు లేక బుక్ లేదు, సామాన్ కూడా రావణ తెలియని చిత్రకథ చేస్తారు. సుందరకాండ వస్తుంది. సుందరకాండ చూడండి. అప్పుడు 15th సెంచరీలో మైకేల్ జాక్సన్ మరియు బ్రేక్ డాన్స్ చేసినప్పుడు బ్రేక్ డాన్స్ చేశారు కదా, చిన్న స్థలం మీద ఫస్ట్ స్టెప్ ఉంది. ఇక్కడ చిన్న స్థలం మీద అంటే మీరు అడ్వాన్స్ ఇక్కడ చూడు, ఇక్కడ
స్తంభము ఊరిపెట్టి చూశారు లోపల ఏమైనా పెట్టాను అంటే లోపల ఏం పెట్టలేదు సార్ పెట్టింగ్ నుంచి షేప్ నుంచి సౌండ్ వస్తుంది సార్ షేప్ లెంత్ అన్ని బట్టి రాముడు బాణించి కొడతారు కదా నిజ స్వరూపం చేసి కాలు కింద తలగా పడిపోయింది మాయాజ్ ఇంకా ఇది రాము లక్ష్మణ సీత ఉందండి పైన శూర్పునికి ముప్పేసి లక్ష్మణుడు ఇప్పుడు మహారాష్ట్ర నాసిక్ అని అంటారు కదా పంచవాటిని ఇది చూడండి విష్ణు లాస్ట్ అవతారం ఉంది కల్కి అవతారం ఉంది గురం పైన వచ్చేది ఓకే గురం పైన వచ్చేది ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు వెనే పడుతున్నారు కదా రేటు వచ్చేసి బలరాముడు నాగులు ఉంది చూడండి నాగులు ఉంది అవునవును రేపు వచ్చేసి నరసింహస్వామి థర్డ్ వచ్చేసి భూవరాహస్వామి సెకండ్ వచ్చేసి కూర్మ ఫస్ట్ వచ్చేసి మత్స్య అంటే శివుని టెంపుల్ అంటే శివభూములు విష్ణు టెంపుల్ విష్ణు భూములు ఇప్పుడు 83 ప్లేస్ మొత్తం కంప్లీట్ చూడండి 3 మంత్స్ కూడా తప్పుతుంది మేము చూడండి 3 to 4 days కావాలి సార్ అంటే ప్లేసెస్ ఉంటుంది సార్ మీరు డబ్బులు ఉంటాయి ఫేషియల్స్ ఉంటాయి అన్ని ప్లేసెస్ చూడవచ్చు సార్ ఎగ్జిట్ పాయింట్ ఇవ్వండి ఇక్కడ బయట వెళ్ళడానికి ఇది ఎగ్జిట్ పాయింట్ 6 వరకు టైం ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చిన హాఫ్ అన్ అవర్ టైం ఉంది సార్ ఓకే నమస్కారం